వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మణిపూర్ లో శాంతి పునరుద్ధరణ కోసం ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించాలని ఇండియా బ్లాక్ కు చెందిన పార్టీలు ఈ నెల 6న డిమాండ్ చేశాయి. మణిపూర్ ప్రజలతో మోడీ ప్రత్యక్ష ప్రమేయం, చురుకైన క్రియాశీలత ఆ రాష్ట్రాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురాగలదని పేర్కొన్నాయి. మణిపూర్ లో ఇండియా బ్లాక్ కు చెందిన 10 పార్టీలు నాయకులు ఈ నెల 6న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించాయి. జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి తమకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు. మేం జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహించాల్సి ఉంది, కానీ అధికారులు మా అనుమతి అభ్యర్థనను తిరస్కరించారు. నిరసన తెలిపే మా హక్కును నిరాకరించడం దురదృష్టకరం. అయితే ఈ ఎదురుదెబ్బ మమ్మల్ని నిరుత్సాహపరచదు. మా నిరసన వివిధ రూపాల్లో కొనసాగుతుంది అని మణిపూర్ పిసిసి చీఫ్ కె మేఘచంద్ర వెల్లడించారు. మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి అందజేశామన్నారు. మణిపూర్ కూడా భారత్ లో భాగమే అయినా గత 18 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. వందల మంది మరణించారు. 60,000 మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారు. మేమింకా ఎంతకాలం బాధపడాలి అని మేఘచంద్ర తెలిపారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నేరుగా నియంత్రిస్తోందని, మణిపూర్ ముఖ్యమంత్రి కాగితపు పులిలా మాత్రమే ఉన్నారని, ఇది అప్రకటిత రాష్ట్రపతి పాలనలా ఉందని విమర్శించారు. మణిపూర్ ప్రస్తుత సంక్షోభంపై మోడీ మాట్లాడడం లేదు, రాష్ట్రంలో పర్యటించడం లేదు, కనీసం చర్చలకు ప్రతినిధులను ఆహ్వానించలేదు. ఇది మణిపూర్ పై ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే మణిపూర్ లో మోడీ పర్యటించాలని 10 పార్టీల నాయకులు కోరారు. మణిపూర్ లో శాంతి సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ఇది గొప్ప బలాన్ని ఇస్తుందని తెలిపారు. మణిపూర్ కు చెందిన 10 రాజకీయ పార్టీల కన్వీనర్ క్షేత్రి మహింషంతా మాట్లాడుతూ మణిపూర్ లో శాంతిని పునరుద్ధరించాలని కోరడానికి 3000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని, కానీ నిరసన నిర్వహించడానికి మాకు అనుమతి నిరాకరించారు అని తెలిపారు. మణిపూర్ పై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కారణంగానే మేం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని విమర్శించారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.